సో, ఇలాగ మనకు బ్లాక్ సైడ్ నుంచి ఫేవర్ చేసుకునే కొన్ని ఓపెనింగ్స్‌లలో కరాకోన్ ఓపెనింగ్ అనేది ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుంది. సో, బేసిక్‌గా అయితే ఎందుకంటే ఫస్ట్ ప్లేస్ అబ్బాయి ఆడుతున్నారు కాబట్టనా? అర్థం కాలేదమ్మా. మళ్ళొకసారి అడగండి క్వెషన్. మీన్స్ ఫస్ట్ ఇప్పుడు ఒక అబ్బాయి పేరు చూపిచ్చారు కదా! అవును. మాగ్నస్ కార్ల్‌సన్. మాగ్నస్. తను ఫస్ట్ ప్లేస్‌లో తను అది యూజ్ చేస్తారు కాబట్టి దాన్ని ఫస్ట్ ప్లేస్ కింద పెడతారంటారా సార్? అహా! అలా అని కాదు. అసలు బెస్ట్ ఆ ఓపెనింగ్ ఓపెనింగ్. బ్లాక్ సైడ్ నుంచి ఫేవర్ చేసుకునే ఓపెనింగ్స్‌లలో ఇది టాప్‌లో ఉంటుంది. ఎందుకంటే ఓకే. స్టార్టింగ్‌లో మనం లైక్ వన్స్ ఒకసారి నేను స్టార్ట్ చేసిన తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇదెందుకు మనకు ఇంపార్టెంట్ అవుతుందని. ఓకే. సో, మనకు స్టార్టింగ్ ఆఫ్ ద గేమ్‌లో మనం ఎందుకు ఏ స్క్వేర్స్ కోసం ఫైట్ చేసుకుంటాం మనం? మన గోల్స్ ఏముంటాయి స్టార్టింగ్‌లో? ఓపెనింగ్ అప్పుడు. ఓపెనింగ్ అప్పుడు మన గోల్స్ ఏముంటాయి అసలు చెస్‌లో? హ్మ్. యశ్వంత్ అండ్ జిష్ణు. ఓపెనింగ్స్‌లో మనకు మెయిన్‌గా ఎక్కడ టార్గెట్ చేసుకుంటాం మనం? మన గోల్ ఏముంటుంది ఓపెనింగ్ అప్పుడు? చెక్‌మేట్ చేయాలని సార్. ఎండ్ ఆఫ్ ద గేమ్ వరకు లైక్ లాస్ట్ వరకు మనం చెక్‌మేట్ ఎలో చేసుకునేది. సో, ఫస్ట్ మూవ్‌లోనే మనం చేసుకోలేం కదా! యెస్ సార్. సో, అలా చేసుకునే ముందు మనం ఏం చేసుకోవాలి? ఓపెన్ చేసుకోవాలి. ద ఓపెనింగ్‌లో మనం సెంటర్ ఆఫ్ ద స్క్వేర్ కోసం ఫైట్ చేసుకుంటాం కదా ముందు. యెస్ సార్. ఆబ్వియస్‌లీ వైట్ ఫస్ట్ మూవ్ చేసుకుంటుంది కాబట్టి ఈ4 నుంచి స్టార్ట్ చేస్తుంది. ఎందుకంటే సెంటర్ ఆఫ్ ద స్క్వేర్‌లోనే ఒక స్క్వేర్‌ని కంట్రోల్ చేసుకుంటుంది. ఒక స్క్వేర్‌ని ఆక్యుపై చేసుకొనుంటుంది. సో, నెక్స్ట్ బ్లాక్ సైడ్ నుంచి ఒకవేళ చేసుకుంటే ఈ5లో మూవ్ చేసుకుంటారు. అండ్ దెన్ మళ్ళీ డి4లో మూవ్ చేసుకుంటే క్యాప్చర్, దాని క్వీన్ క్యాప్చర్ వైట్‌కి అడ్వాంటేజ్ అవుతుంది. సో, ఇప్పుడు నేను ఒక స్క్వేర్ అలాగే ఆల్రెడీ చేస్తాను. హ్మ్. సో, ఆల్రెడీ సెంటర్ ఆఫ్ ద స్క్వేర్‌లో ఒక స్క్వేర్ ఆల్రెడీ వైట్ ఆక్యుపై చేసింది. ఇంకొక స్క్వేర్ కంట్రోల్ చేసుకుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ బ్లాక్ ఏం చేసుకోవాలి? బేసిక్‌గా అయితే ఈ5 మూవ్ చేసుకుంటారు. ఈ5 మూవ్ చేసుకుంటే మళ్ళీ ఆ పౌన్‌ని అటాక్ చేసుకోవడానికి ఎన్ఎఫ్3 మూవ్ చేసుకోవడం గాని, ఆర్ బిషప్‌ని సి4లో ప్లేస్ చేసుకొని ఫియర్5ని అటాక్ చేసుకోవడం గాని, ఇవన్నీ వైట్‌కి ఫేవర్‌గా అవుతుంది. యెస్ సార్. సార్ చెప్పండి. సెంటర్‌లో పెట్టుకోవడానికి బెనిఫిట్స్ ఏంటి సార్? సెంటర్‌లో ప్లేస్ చేసుకోవడం వల్ల ఆపోనెంట్ యొక్క మెటీరియల్ ఆ స్క్వేర్‌కి రావు. లైక్ ఏదైతే మనం కంట్రోల్ చేసుకునే స్క్వేర్‌కి ఆపోనెంట్ మెటీరియల్ ప్లేస్ చేసుకోకుండా ఉంటారు. ఓకే. సో, స్టార్టింగ్‌లో మనకు అటాకింగ్ అయినా కానీ, లేకుంటే మన కింగ్‌డమ్‌లో నుంచి ఆపోనెంట్ కింగ్‌డమ్‌లోకెళ్ళడానికైనా గాని, బ్లాక్ మన కింగ్‌డమ్‌లోకి రావడానికైనా గాని, సెంటర్ ఆఫ్ ద స్క్వేర్ ఇక్కడ ఇక్కడ నుంచి ఎంట్రీ అనేది ఈజీ అయిపోతుంది. సో, ఎక్కువ వేస్ ఉంటాయి. కాబట్టి స్టార్టింగ్ ఆఫ్ ది గేమ్‌లోనే ఈ 4 స్క్వేర్‌ని మనం కంట్రోల్ చేసుకుంటే, సో, మనం డామినేట్ చేయొచ్చు ఆపోనెంట్‌ని అవునండి. ప్రాపర్‌గా డెవలప్‌మెంట్ అవ్వకుండా. సో, ఇప్పుడు కరాకన్ ఓపెనింగ్‌లో ఏం చేస్తామంటే, మనం సి6లో ప్లేస్ చేసుకుంటాం. కరాకన్ ఓపెనింగ్‌లో సి6లో ప్లేస్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ మనం ఏం చేస్తాం ఓన్లీ ద సి5 డి5 అనే స్క్వేర్ మాత్రం కంట్రోల్ చేసుకుంటున్నాం నేనిప్పుడు. సో, ఆబ్వియస్‌లీ వైట్ ఏ కైండ్ ఆఫ్ మూవ్ చేసుకుంటారు? వైట్ సైడ్ నుంచి మీరు ఏం ఓపెనింగ్ లైక్ ఏ కైండ్ ఆఫ్ మూవ్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ఇప్పుడు? ఆల్రెడీ వన్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ స్క్వేర్ అనేది ఆక్యుపై చేసుకొనుంది. అండ్ దెన్ వన్ స్క్వేర్‌ని కంట్రోల్ చేసుకుంటుంది. సార్ రిమైన్ బిషప్. యాహ్! యాహ్! ద డి4 ఎగ్జాక్ట్‌లీ ద డి4 ప్లేస్ చేసుకుంటారు. సో, సెంటర్ ఆఫ్ ద స్క్వేర్‌లో ఉన్న 2 స్క్వేర్‌ని కంట్రోల్ చేసుకుంటూ, ఇంకొకటి ఎక్స్‌ట్రా 2 స్క్వేర్స్‌ని ఇప్పుడు కంట్రోల్ చేసుకుంటున్నారు. సో, 4 ఇలా స్క్వేర్స్ పెట్టడం అనేవి వల్ల ఇక్కడ హ్మ్. ఆ 4 స్క్వేర్స్‌లో ఎవరు రాకుండా ఉంటారిప్పుడు. సో, ఇప్పుడు వైట్‌కి ఫేవర్ ఉంది గదా! ఇప్పుడు ఈ మూవ్‌మెంట్ సార్ దగ్గర. బ్లాక్ స్క్వేర్ మీన్స్ అడ్వాంటేజ్ ఉంది సార్. ఎలా అంటారు? క్వీన్ అని A5+. ఓన్లీ ఇలా మాత్రం ప్లేస్ చేసుకుంటే దాని పవన్ అడ్వాన్స్ అయిపోతే, లేకపోతే బిషప్ వచ్చి కౌంటర్ అటాక్ చేసుకుంటే, మళ్ళీ సేఫర్ స్క్వేర్‌కెళ్ళిపోవాలి. సో, యెస్ సార్. ముందు ఈ పౌన్స్ యొక్క ప్లేస్‌మెంట్ అండ్ ప్లేస్‌మెంట్‌ని ఎందుకు చేసాం? ఇవి మాత్రం డిస్కస్ చేద్దాం ముందు. మనమిప్పుడు సెంటర్ కోసం ఫైట్ చేస్తున్నాం మనం. స్టార్టింగ్ ఆఫ్ ద గేమ్‌లో ఈ సెంటర్‌ని ఆక్యుపై చేసుకోవడానికి, లేకుంటే కంట్రోల్ చేసుకోవడానికి మాత్రం ఫైటింగ్ అనేది ఉంటుంది మనకి.
సో ఆ ప్రాసెస్ లో సార్ ఆల్రెడీ మరి నైట్ ఉంది కదా అవిటిని క్యాప్చర్ చేయడానికి. ఏ నైట్ బ్లాక్ నైట్ సార్ G8 లో ఉన్నది. ఓకే రెండు మూవ్స్ లో ఒకటి తెచ్చవచ్చు కదా. కానీ నెక్స్ట్ మూలో ఇంకొక నైట్ అడ్వాన్స్ అయిపోయి సపోర్ట్ ఇస్తే అప్పుడు ఏం చేస్తారు? చంపలేరు కదా. మళ్ళీ ఇంకో నైట్ అటాక్ చేస్తూ ఉంటారు. సో మీరేం చేయాలంటే ఇక్కడ సింపుల్ గా మీరు సెంటర్ కోసమే ఫైట్ చేస్తున్నారు కాబట్టి D4 లో మూవ్ చేసు D5 లో మూవ్ గుడ్ చేసుకుంటారు. ఆఫ్టర్నూన్ సార్. యా గుడ్ ఈవినింగ్. సో D5 లో మూవ్ చేసుకుంటారు. ఇప్పుడు సార్ ఇప్పుడు ఏం డిస్కస్ చేస్తున్నారు సార్? కరాకన్ ఓపెనింగ్. ఓకే సార్. సార్ ఒకసారి మళ్ళీ చెప్తారా సార్? ఓన్లీ 2 మూవ్స్ మాత్రమే అయిపోయాయి. ఓకే సార్. సార్ ఇదేనా క్లాస్ స్టార్టింగ్? యా ఓకే సార్. సో D5 మూవ్ చేసుకుంటాం. ఇప్పుడు D5 మూవ్ చేసిన తర్వాత బ్లాక్ సైడ్ నుంచి ఈ మూవ్ ని మనం ప్రిపేర్ చేసాం. యా ఇప్పుడు వైట్ సైడ్ నుంచి మనకు చాలా వేరియేషన్స్ ఉంటాయి. ద ఫస్ట్ వన్ ఈ పవన్ కి సపోర్ట్ ఇవ్వడం. సార్ ఈ పవన్ కి బిఫోర్ బిషప్ ఆన్ సారీ నైట్ ఆన్ C3. యా ఇప్పుడు నైట్ ని C3 లో ప్లేస్ చేసుకొని ఈ పవన్ కి అటాక్ చేసుకుంటూ ఈ పవన్ కి సపోర్ట్ ఇవ్వచ్చు. లేకపోతే ఈ పవన్ ముందు అడ్వాన్స్ అయిపోవచ్చు సింపుల్ గా. లేకుంటే క్యాప్చర్ చేసుకోవచ్చు. అవునా? లేకపోతే ఇలా ఏదైతే F3 లో ప్లేస్ చేసుకుని ఒక పవన్ ని ఇలాగైనా కానీ ఆ పవన్ కి సపోర్ట్ ఇవ్వచ్చు. అవునా? సో ఇక్కడ మనం ఈ లేకపోతే క్వీన్ ఆన్ D3 అయినా చేయొచ్చు, క్వీన్ ఆన్ F3 అయినా పెట్టచ్చు సార్. ఓకే ఇలాగైనా చేసుకుంటాం కానీ మనకు స్టార్టింగ్ లో మనకు ఇలాగ మేజర్ మెటీరియల్ బయట తీసుకురావడం వల్ల ఏమవుతుందంటే అటాకింగ్ అనేది ఈజీ అయిపోతుంది ఆపోనెంట్ కి. రెగ్యులర్ గా అటాక్ చేసుకుంటూనే ఉంటారు లోవర్ వాల్యూ మెటీరియల్ తోని. సో అదొక్కటి ఇష్యూ ఉంటుంది మనకి. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే కరాకన్ ఓపెనింగ్ లోనే ఎక్స్చేంజ్ వేరియేషన్ చూద్దాం ఒకసారి. సో ఎక్స్చేంజ్ వేరియేషన్ అంటే E cross D5 and the next C cross D5. సార్ ఏ పాన్ క్యాప్చర్ చేసింది సార్? ఇక్కడ సెంటర్ లో ఉన్న పవన్. సో వైట్ కలర్ పవన్ ఏదైతే ఉందో D5 లో ఉన్న పవన్ ని క్యాప్చర్ చేసింది అండ్ దెన్ రీక్యాప్చర్ విత్ C5 పవన్. ఓకే యా ఇప్పుడు వైట్ నుంచి మీరు ఏ కైండ్ ఆఫ్ మూవ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సార్ బిషప్ ఆన్ సార్ బిషప్ ఆన్ B5 సార్ నైట్ ఓనా? అదే నైట్ ఓనా? నైట్ ని ఎక్కడ ప్లేస్ చేస్తారు? సార్ అట్ C3. నైట్ ఓనా C3 ఆ? ఓకే నైట్ ఓనా C3 కంటే సార్ బిషప్ ఆన్ B5 చెక్మేట్ అవుతుంది. చెక్ అవుతుంది సార్. బ్లాక్ చేసుకోండి. చెక్ అవుతుంది. బిషప్ తో మళ్ళీ బ్లాక్ చేసుకుంటారు కదా, కౌంటర్ అటాక్ అవుతుంది అక్కడ. సారీ సార్. అంటే చెక్ అవుతుంది సార్. నో మన చెక్ వల్ల అడ్వాంటేజ్ ఏమి ఉండదు అక్కడ అంతే. కానీ డెవలప్ అవుతుంది సార్. మన మెటీరియల్ డెవలప్ అవుతుంది కదా సార్. ఇప్పుడు మళ్ళీ మీరు సేమ్ మెటీరియల్ ని మళ్ళీ మూవ్ చేయాల్సి ఉంటుంది. యా నెక్స్ట్ C cross D5. ఇప్పుడు నైట్ ని C3 లో ప్లేస్ చేసుకోవాలా లేకుంటే నైట్ ని F3 లో ప్లేస్ చేసుకోవాలా? విచ్ వన్ ఇస్ బెటర్? నైట్ F3 సార్. నైట్ ఆన్ F3 సార్. చెప్పండి సార్ నైట్ ఆన్ F3 సార్. నైట్ ఆన్ F3 సార్. నైట్ C3 ఎందుకు? ఈ పవన్ అటాక్ చేసుకోవడానికి. ఎందుకు? క్వీన్ సపోర్ట్ ఉంది కదా, మీరు ఇంకేం అటాక్ చేస్తారు? మీరు ఫ్రీగా ఇచ్చేసినట్టే ఉంటుంది అక్కడ. సో నేను ఏం చేస్తున్నానంటే నైట్ ని F3 లో ప్లేస్ చేసుకుంటాను ఇక్కడ. బికాస్ సార్ మన పాన్ కి సపోర్ట్ వస్తుంది సార్. వన్ ఆఫ్ ద పవన్ కి సపోర్ట్ ఇస్తుంది. అండ్ దెన్ మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, సెంటర్ ని కంట్రోల్ చేసుకోవడానికి కదా ఫైట్ చేసేది. అంటే ఈ యొక్క స్క్వేర్ ఆల్రెడీ ఆపోనెంట్ కి ఛాన్స్ ఉందా నెక్స్ట్ ప్లేస్ చేసుకోవడానికి? లేదు సార్.
మన పవన్ కంట్రోల్ చేసుకుంటున్నామన్నా. ఎస్ ఇంకా మనం ఆ స్క్వేర్ కి ఇంకా ఎక్స్ట్రాగా అటాక్ చేసుకోవడానికి అండ్ అలాగే మన పవన్ కి సపోర్ట్ ఇవ్వడానికి నైట్ ని F3 లో ప్లేస్ చేసుకుంటాం. నైట్ ని ఇలాగ F3 లో ప్లేస్ చేసుకుంటున్నాను. బెస్ట్ సార్ నైట్ ని F3 లో ప్లేస్ చేసుకోవడం అనేది ఈ పర్టికులర్ మూవ్మెంట్ దగ్గర ఓకే బెటర్ అవుతుంది. అండ్ దెన్ ఆపరెంట్ నైట్ C6 లో ప్లేస్ చేసుకుంటారు అండ్ దెన్ మన పవన్ ని అటాక్ చేసుకోవడానికి ఆబ్వియస్లీ. అండ్ ద నెక్స్ట్ వన్ మన నైట్ ని కూడా C3 లో డెవలప్మెంట్ చేసుకుంటాం ఆపరెంట్ నైట్ ని అటాక్ చేసుకోవడానికి. దానికన్నా పిక్ చేసుకున్న చేసుకోవచ్చు కదా. సార్ మ్మ్. క్వీన్ సపోర్ట్ ఉంది సార్ మనకు కూడా క్వీన్ సపోర్ట్ ఉంది మన పవన్ కి కూడా, కానీ ఎక్స్ట్రాగా మనం అటాకర్స్ వచ్చినప్పుడు మనం సపోర్టర్స్ ని ఇంక్రీజ్ చేసుకుంటాం. ఓకే సార్ ఇప్పుడు నైట్ ని C3 లో ప్లే చేసుకున్న తర్వాత ఆబ్వియస్లీ బిషప్ అనేది G4 లో ప్లే చేసుకొని పిన్ చేసుకుంటుంది. ఎక్స్పెక్టెడ్ వన్, రైట్. ఎస్ సార్. ఇప్పుడు నైట్ ని పిన్ చేసింది కదా, సో ఈ పవన్ ని క్యాప్చర్ హార్స్ కి పవన్ సపోర్ట్ ఉంది కానీ ఈ నైట్ ఇప్పుడు మూవ్ అవ్వలేదు కదా. ఓకే సార్ ఆ, చెప్పండి. హెచ్ H3 అంటారా, అంతేనా? H3 H3 లో ప్లే చేసుకోవచ్చు, కానీ బిఫోర్ H3 సో ఆల్రెడీ మనం పిన్ అయిన మెటీరియల్ కి పిన్ చేసుకోవాలి కదా. అంటే ఈ నైట్ ఒకవేళ ఆపరెంట్ యొక్క నైట్ ఈ స్క్వేర్ ని అటాక్ చేసుకుంటే మన క్వీన్ తో కాకుండా ఇంకొక మెట్లు అటాక్ చేసుకోవడానికి రెడీగా ఉండాలి. కాబట్టి నేను బిషప్ ని E2 లో ప్లేస్ చేసుకుంటాను అన్పిన్ చేయడానికి. సో నా నైట్ ఇప్పుడు ఫ్రీ అయిపోయింది ఫర్దర్ గా ముందుకు వెళ్ళడానికి. లైక్ దిస్ వన్ ఒకవేళ క్యాప్చర్ చేసుకుంటే ఈ యొక్క స్క్వేర్ ని సపోర్ట్ ఇవ్వడానికి. సార్ కానీ బిషప్ బ్యాక్ సైడ్ బిషప్ ని క్యాప్చర్ చేసుకున్నాం సార్. బ్లాక్ బిషప్ అంటే బ్లాక్ సైడ్ బిషప్ ఇంకా అంటే ఇప్పుడు క్వీన్ పిన్ అయి ఉంది కాబట్టి ఆ పిన్ ని అన్పిన్ చేయడానికి నేను బిషప్ ని E2 లో ప్లేస్ చేశాను. ఓకే సార్ ఇప్పుడు బిషప్ ప్లేస్ చేసుకోకపోతే ఏమయ్యేది, ఈ నైట్ ఒకవేళ మూవ్ అయితే మన క్వీన్ రీక్యాప్చర్ చేసుకునేవాళ్ళు కదా. ఎస్ సార్ సో దాన్ని ఓవర్కమ్ చేసుకోవడానికి ఇది. సో వన్స్ మనకు బిషప్ ని E2 లో ప్లేస్ చేసుకుంటే సింప్లీ ఆపరెంట్ ఏం చేసుకుంటారు, లైక్ సెంటర్ ని కంట్రోల్ చేసుకునే ప్రాసెస్ లో C6 లో లైక్ E6 లో ప్లేస్ చేసుకుంటారు. సార్ అవునా? ఎక్కడ కంట్రోల్ అవుతుంది సార్? ఒక లేదు, D- నెక్స్ట్ D5. ఫర్దర్ గా ముందుకు రావడానికి. ఇప్పుడు ఎలాగో E5 లో ప్లేస్ చేసుకోలేరు కదా. సార్ క్యాజువల్ చేయొచ్చు కదా. యా, అండ్ ద నెక్స్ట్ మూవ్ లో వైట్ కి ఛాన్స్ ఉంది క్యాజలింగ్ చేసుకోవడానికి. సో ఆబ్వియస్లీ క్యాజలింగ్ చేసుకుంటారు ఇప్పుడు. ఓకే ఓకేనా? సార్ యా, ఇలా క్యాజలింగ్ చేసుకుంటారు. ఓకే సార్ యా, అండ్ దెన్ వైట్ సైడ్ అయిపోయింది. అండ్ దెన్ బ్లాక్ బ్లాక్ రాణం వచ్చేసింది అనుకో, నైట్ E5 పెట్టచ్చు. E5 యా, నైట్ ఉన్న E5 ప్లేస్ చేసుకుంటే క్యాప్చర్ చేసుకుంటే రీక్యాప్చర్ చేసుకోవచ్చు అన్న. ఎస్ సార్. అప్పుడు యా, రెండు ఓకే టూ స్క్వేర్స్ కంట్రోల్ చేయాలి. ఓకే డన్. సో మనం డెవలప్మెంట్ అవుతున్నాం, అట్ ద సేమ్ టైం కంట్రోల్ ఆపరెంట్ యొక్క కింగ్డమ్ లో కొన్ని స్పేస్ ని కంట్రోల్ కూడా చేసుకుంటున్నాం. ద బెటర్. అండ్ దెన్ ఇప్పుడు ఆపరెంట్ తన నైట్ ని సింపుల్ గా F6 లో ప్లేస్ చేసుకొని డెవలప్మెంట్ చేసుకుంటారు. ఒకవేళ ఈ నైట్ వేరే మనం స్క్వేర్ కి కూడా వెళ్ళి పిక్ మన చేసుకోవచ్చు. సో మనం కూడా పిక్ చేసుకోవచ్చు. సో బిషప్ G5. బిషప్ ని G5 లో ప్లేస్ చేసుకోవచ్చు కదా. ఎస్ సార్. అంతకంటే ముందు ఈ నైట్ ఏ బిషప్ ని మనం పంపించాలి కదా. మీరు ఇంత ముందు చెప్పినట్టు ఇంత ముందు అన్పిన్ చేసే కన్నా ముందు ఏం చేసాం, H3 లో ప్లేస్ చేసుకోమని చెప్పారు కదా. ఇప్పుడు ఆ నైట్ ఆ బిషప్ ని పంపించడానికి H3 లో ప్లేస్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఆపరెంట్ యొక్క పవర్ సార్. సో సార్ ఆబ్వియస్లీ పాన్ క్యాప్చర్ నో సార్ మూవ్ క్యాప్చర్ చేసుకుంటే పెద్దగా యూజ్ ఏం లేదు. ఒక నైట్ నో వస్తుంది సార్ అండ్ దెన్ బిషప్ బిషప్ డెవలప్మెంట్ క్యాప్చర్ అవుతుంది అక్కడ. బిషప్ పాన్ డెవలప్మెంట్ క్యాప్చర్ అవుతుంది. చేస్తున్నామో పాన్ క్యాప్చర్ అవుతుంది సార్ అంతే. సో సో సార్ సేఫర్ స్క్వేర్ కి వెళ్తుంది. సార్ బి క్రాస్ F3 చేస్తే కింగ్ స్పాయిల్ అయిపోయింది కదా సార్. సో G4. ఎందుకు మనకు బి క్రాస్ F3 చేసుకోవచ్చు కదా. సో G4. యా, అండ్ ద నెక్స్ట్ మూవ్ G4.
G4 లో ప్లేస్ చేసుకోవచ్చా? ఎస్ సార్. ఎస్ సార్. బెటర్ మూవ్ సార్. నెక్స్ట్ అటాక్ చేసుకోవచ్చు. ఒకవేళ క్యాప్చర్ చేసుకుంటే రీక్యాప్చర్. బిషప్ తో క్యాప్చర్ సార్ చేసుకోవచ్చు. ఒక్కసారి ట్రై చేయండి. ఇలా క్యాప్చర్ చేస్తే ఏమవుతుంది? ఒకవేళ బిషప్ క్యాప్చర్ బిషప్ క్యాప్చర్ and then bishop capture అంతే. and then next సార్ పాన్ తో కూడా క్యాప్చర్ చేయొచ్చు కదా? pawn తో చేస్తే డబుల్ pawns అవుతాయి. కింగ్ ఎక్స్ప్లోర్ అవుతుంది మళ్ళీ. ఓకే సార్. సార్ అసలు ఇందాక H3 కి ఎందుకు మూవ్ చేసుకున్నారు సార్? ఆ బిషప్ ని పంపించడానికి. ఒకవేళ పంపిస్తే మనం మళ్ళీ G4 లో ప్లే చేసుకొని మళ్ళీ అటాక్ చేసుకునే వాళ్ళం. కానీ ఇక్కడ క్యాప్చర్ చేసింది కాబట్టి సో B cross F3. ఓకే సార్. అండ్ దెన్ ఇప్పుడు బ్లాక్ సైడ్ నుంచి ఒక బిషప్ కూడా డెవలప్ లైక్ ఉన్న ఒక బిషప్ అనేది క్యాప్చర్ జరిగింది కాబట్టి ఇంకా డార్క్ అండ్ కలర్ స్క్వేర్ బిషప్ అయినా కానీ డెవలప్మెంట్ చేసుకోవాలి కదా. అందరు బిషప్ ని D6 లో ప్లే చేసుకుంటారు లైక్ చేస్తారు. ఇలాగా కింగ్ సైడ్ అటాక్ చేసుకోవడానికి ఆల్రెడీ క్యాన్సిలింగ్ అయిపోయింది. సో ఇటువైపు అటాక్ చేసుకోవడానికి బిషప్ ని D6 లో ప్లే చేసుకుంటారు. అండ్ ఇక్కడ మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఇవి ఏదైతే క్వీన్ అండ్ అలాగే నైట్ అనేది ఒక లైన్ లో ఉన్నాయి కదా. సో ఇప్పుడు మనం పిన్ చేసుకుంటాం. బిషప్ ని G5 లో ప్లే చేసుకోండి. అండ్ దెన్ అటాకింగ్ అనేది స్టార్ట్ అవుతుందని ముందే గెస్ చేసుకొని క్యాజిలింగ్ చేసుకుంటారు. సో కింగ్ సైడ్ క్యాజిల్. అండ్ దెన్ నెక్స్ట్ వైట్ సైడ్ నుంచి ఏం చేయొచ్చు మీరు? సో ఓపెన్ ఫైల్ ని కంట్రోల్ చేసుకోవడానికి రుక్ ని E1 లో ప్లే చేసుకుంటారు. సార్ పాన్ ఉన్నది సార్ హాఫ్ ఓపెన్ ఫైల్. అంటే సెమీ ఓపెన్ ఫైల్ అవుతుంది ఇప్పుడు. సార్ సెమీ మనం ఓపెన్ ఫైల్ హాఫ్ ఓపెన్ ఫైల్ అని కూడా అనొచ్చు కదా సార్? అవును. సో ఇప్పుడు బ్లాక్ సింపుల్ గా ఇలాగ H6 లో ప్లే చేసుకొని మన నైట్ ని కానీ ఇప్పుడు క్యాప్చర్ చేస్తే ఏమవుతుంది ఒకసారి చూడండి. సార్ సార్ G cross H6. G cross H6 అవుతుంది సార్. సార్ ఒకవేళ నైట్ B cross క్యాప్చర్ చేస్తే అయిపోతుంది కదా? నైట్ క్యాప్చర్ చేసుకుంటే క్వీన్ రీక్యాప్చర్ చేసుకుంటే అక్కడ మనకి పెద్దగా యూజ్ ఏమి ఉండదు. సార్ లేకపోతే పాన్ కూడా క్యాప్చర్ చేసుకోవచ్చు కదా సార్? ఇంకా పౌన్ స్ట్రక్చర్ ఇటువైపు ఫెయిల్ చేసుకోవడానికి ఒకవేళ బిషప్ అనేది H4 లో మూవ్ చేసింది అనుకోండి ఇలాగా. అండ్ రైట్ నౌ ఇంతకుముందు వైట్ నుంచి మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో మూవ్ సో ఇలాగా G5 లో మూవ్ చేసుకుంటారు. ఇప్పుడు ఏం చేయొచ్చు? సార్ క్యాప్చర్ చేయండి. నో సార్ క్యాప్చర్ చేసుకుంటారు. క్యాప్చర్ చేసుకోవడం better. మళ్ళీ మనం క్వీన్ సైడ్ అటాక్ చేసుకునేదానికి ఉంటుంది. వెళ్తే బిషప్ సార్ రాంగ్ మూవ్ ఎందుకు రాంగ్ మూవ్ ఎందుకు అవుతుంది? సార్ మా అక్క చెప్పి నాకు కూడా తెలియదు. ఓకే 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 సార్ పవన్ మరి క్యాప్చర్ చేస్తారు. అవును రీక్యాప్చర్ చేసుకుంటుంది కానీ ఇక్కడ పౌన్ స్ట్రక్చర్ కింగ్ ఆల్రెడీ క్యాజిలింగ్ అయిపోయింది కాబట్టి ఇటువైపు ఫెయిల్ అవుతుంది కదా. ఎస్ సార్ అందుకే. ఓకే సార్ బిషప్ సార్ అక్కడ బిషప్ G3 లో పెడితే సార్ బిషప్ H4 లో పెడితే G5 లో పూజ సార్. బిషప్ అనేది G3 లో పెడితే అయిపోతుంది కదా సార్? దిస్ ఇస్ ద ప్రీవియస్ మూవ్ అండ్ దెన్ ఇలాగ H4 లో మూవ్ చేసుకున్నారు అండ్ దెన్ రైట్ నౌ G5 సార్ H4 లో మూవ్ చేస్తే ఎందుకు సార్ పాన్ G5 లో మూవ్ అయింది? G3 లోకి వైట్ బిషప్ అటాక్ చేయడానికి. సార్ అదంతా అటాక్ చేయకుండా ఉండొచ్చు కదా సార్ పాన్ స్ట్రక్చర్ ఫెయిల్ అవ్వకుండా. ఫర్దర్ గా ఇంకా ముందుకు అటాక్ చేసుకుంటూ ఉంటే అటాకర్స్ తక్కువ పోతారు కదా అని అట్లాగా. అందులో ఒకవేళ బిషప్ అనేది G3 లోకి వచ్చేస్తే బిషప్ ఏంటి? B cross G3 సార్ క్యాప్చర్ సార్ పాన్ G3 కి వెళ్తాది. సార్ F cross G3. F cross G3 F cross G3 సార్. ఇప్పుడు డబుల్ పౌన్ స్ట్రక్చర్ అయింది ఇక్కడ. అంటే ఇంత ముందు కూడా డబుల్ పౌన్స్ అనేవి రావడానికి ఛాన్స్ ఉంటుంది కానీ అప్పుడు స్కిప్ చేసాం. ఇప్పుడు అయిపోయింది కదా డబుల్ పౌన్ స్ట్రక్చర్.
ఇప్పుడు క్యాప్చర్ చేసుకోకుండా ఎనికొచ్చేసింది కాబట్టి ఈ యొక్క ఆపర్చునిటీ దొరికింది బ్లాక్ కి డబుల్ పాన్ స్ట్రక్చర్ Sir? ప్రిపేర్ చేయడానికి. చెప్పండి. డబల్ కాన్సర్ వల్ల బెనిఫిట్స్ ఏంటి? డబుల్ పాన్ వల్ల బెనిఫిట్స్ ఏముండదు, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఈ పౌన్ మూవ్ అవ్వాలంటే ఫ్రంట్ సైడ్ ఉన్న పౌన్ మూవ్ అవ్వాలి ముందు. టైం టేకెన్ ప్రాసెస్ అవుతుంది నార్మల్ గా మూవ్స్ కంటే. ఓకే సార్. ఇన్ ద నెక్స్ట్ మూవ్ లో ఈ బిషప్ క్వీన్ ఏదైతే ఉందో B6 లో ప్లేస్ చేసుకుంటారు. ఇప్పుడు క్వీన్ B6 లో రావడం వల్ల బ్లాక్ అడ్వాంటేజ్ ఏంటంటే నైట్ తోని D4 లో ఉన్న పౌన్ ని ఫ్రీగా క్యాప్చర్ చేసుకోవడానికి క్యాప్చర్ చేయొచ్చు. అండ్ దెన్ ఇలాగ B2 లో ఉన్న పౌన్ సపోర్ట్ లేకుండా ఉంది కాబట్టి ఈ పౌన్ అయినా కానీ క్యాప్చర్ చేయొచ్చు. అవునా? ఎస్ సార్. సో సార్ ఇలాగ మరి నైట్ D4 లో ఉన్న పార్ట్ ని క్యాప్చర్ చేస్తే క్వీన్ వస్తుంది కదా సార్? మళ్ళీ క్వీన్ సపోర్ట్ ఉంది కదా స్క్వేర్ కి, అందుకని అలా సపోర్ట్ ఇవ్వడానికి క్వీన్ ని మనం B6 లో ప్లేస్ చేసుకున్నాం. ఇక్కడ బ్లాక్ కి ఫేవర్ ఇవి అన్ని మూవ్స్ అనేవి. దీన్ని కరోకాన్ ఎక్స్చేంజ్ అంటాం మనం, ఎక్స్చేంజ్ వేరియేషన్. సార్ ఏ మూవ్ దగ్గర నుంచి సార్? ఇవి కంటిన్యూస్ గా ఇప్పటి వరకు చేసాం కదా, ఇదంతా ఎక్స్చేంజ్ వేరియేషన్ అంటాం. ఇక్కడ క్యాప్చర్ జరిగింది కదా, ఎస్ సార్. యా E క్రాస్ D5 అండ్ దెన్ C క్రాస్ D5. ఇక్కడ నుంచి మనకు క్వీన్ B6 లో ప్లేస్ చేసుకోవడం ఇంకా కంటిన్యూస్ ఉంటుంది గేమ్. ఈ గేమ్ ని మనం ఎక్స్చేంజ్ వేరియేషన్ అంటాం. ఈ నోటేషన్ మీకు షేర్ చేస్తాను, ఎక్స్చేంజ్ వేరియేషన్ అని. అండ్ ఇప్పుడు ఇలా E క్రాస్ D5 కాకుండా పౌన్ ముందుకు డెవలప్మెంట్ అవ్వచ్చు కదా. ఎస్ సార్. యా అలా డెవలప్మెంట్ అవుతే దాన్ని ఏమన్నాలంటే ఇలా E5 లో మూవ్ చేసుకుంటే దీన్ని అడ్వాన్స్ వేరియేషన్ అంటాం మనం. సో ఇలాగా ఎప్పుడైతే పౌన్ అనేది క్యాప్చర్ చేసుకోకుండా ముందుకు డెవలప్మెంట్ అయితే దీన్ని అడ్వాన్స్ వేరియేషన్ అంటాం, కరోకాన్ ఓపెనింగ్ లోనే. ఇప్పుడు వైట్ సైడ్ బ్లాక్ సైడ్ నుంచి ఏ కైండ్ ఆఫ్ మూవ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు? సార్ ఆ పార్ట్ ని బ్లాక్ చేయడం. ఈ పౌన్ ని బ్లాక్ చేసుకోవడానికి అంటారా? లేదా క్యాప్చర్ ఇక్కడ సపోర్ట్ ఉంది కదా సార్. పాన్ సార్ F6 ఎందుకు F6 ఎందుకు? మళ్ళీ కింగ్ సైడ్ పౌన్ స్ట్రక్చర్ ఫెయిల్ అవుతుంది కదా. సార్ P5 సార్. సార్ రైట్ Sir, సైడ్ P5. ఉంది కదా సార్, రైట్ సైడ్ ఉంది కదా పార్ట్. ఉంటే ఈ నైట్ డెవలప్మెంట్ చేయలేరు. సార్ నైట్ D7. నైట్ D7 ఎస్ సార్. నైట్ D7 లో ప్లేస్ చేసినా మళ్ళీ ఇటువైపు డెవలప్మెంట్ చేసుకొని మళ్ళీ ఇలా రావాలి. స్ట్రేట్ గా మనకు డెవలప్మెంట్ చేసుకోవడానికి కుదరదు. సార్ మరి బ్లాక్ చేయొచ్చు కదా సార్? సో నైట్ డెవలప్మెంట్ చేసుకోకుండా ఇది ఈ పౌన్ తో బ్లాక్ చేద్దామంటారా? అవును ఎస్ సార్. సార్. ఈ పౌన్ తో బ్లాక్ చేస్తే నెక్స్ట్ లైట్ అండ్ కలర్ స్క్వేర్ బ్లాక్ బిషప్ బ్లాక్ అయిపోతుంది కదా. సో అయితే సో ముందు బ్లాక్ కలర్ బిషప్ వైట్ సార్ కలర్ అప్పుడు చెక్ పెట్టవచ్చు కదా సార్ బిషప్ సార్. బిషప్ ని డెవలప్మెంట్ చేసి తర్వాత బ్లాక్ చేసుకొని తర్వాత డార్క్ అండ్ కలర్ స్క్వేర్ బ్లాక్ బిషప్ ని డెవలప్మెంట్ చేసుకుంది. ఎస్ సార్. మనం ఒక డెవలప్మెంట్ చేసే ప్రాసెస్ లో ఇంకొక మెటీరియల్ ని మనం డెవలప్మెంట్ అవ్వకుండా ఆపకూడదు కాబట్టి సో ఇలాగా వన్ ఆఫ్ ద లైట్ అండ్ కలర్ స్క్వేర్ బ్లాక్ బిషప్ ని డెవలప్మెంట్ చేసుకొని అండ్ నెక్స్ట్ మూవ్ లో ఆపరెంట్ తన నైట్ ని డెవలప్మెంట్ చేశారనుకోండి లైక్ ఇలాగా, అప్పుడు మనం సార్. మన దగ్గర ఉన్న E5 లో ఉన్న పవర్ ని అడ్వాన్స్ చేసుకుంటాం E6. ఓకే సార్. సో దీన్ని మనం అడ్వాన్స్ వేరియేషన్ అంటాం. ఇప్పుడు నైట్ మనకు బిషప్ డెవలప్మెంట్ అయింది కాబట్టి అండ్ నెక్స్ట్ మూవ్ లో ఇంకొక బిషప్ ని ఓన్లీ ద C6 వరకు లైక్ E7 వరకు డెవలప్మెంట్ చేసుకొని లేకపోతే ఇక్కడికి వచ్చేసి పిన్ చేయొచ్చు. యా దిస్ బెటర్ వన్.
ఇక్కడ నైట్ ని ఇక్కడ తీసుకొచ్చి ఏదైతే B4 లో ప్లేస్ చేసుకొని మనం పిన్ చేసుకుంటాం. ఇంకొక నైట్ ఇలా డెవలప్మెంట్ చేసుకున్నప్పుడు లైక్ సింప్లీ వీ కెన్ మేక్ ద పిన్. ఇది అడ్వాన్స్ వేరియేషన్ లో మనం ప్రిపేర్ చేసుకునే మూవ్స్ ఇవి. ఓకే సార్. సార్ చెప్పండి. పిన్ మీనింగ్ ఏంటి? పిన్ అంటే ఆ మెటీరియల్ మూవ్ అవ్వడానికి ఛాన్స్ లేదు. ఒకవేళ మూవ్ అయితే బిహైండ్ లో ఉన్న హెవీ వాల్యూ మెటీరియల్ అనేది క్యాప్చర్ అవుతుంది. ఒకవేళ కింగ్ సార్ పిన్ ఉందనుకోండి ఫుల్ ఫామ్ బిహైండ్ ఏంటి సార్? ఫుల్ ఫామ్ ఎస్. ఫుల్ ఫామ్ ఏమి ఉండదు నార్మల్ గా. అంటే 3 అంటే ఆ మెటీరియల్ ని మూవ్ అవ్వకుండా కొద్దిసేపు స్టాచ్యూ చేయడం అన్నట్టు. ఓకే సార్.